హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎంతో ఈజీగా టేస్టీగా వస్తుంది. దీనికోసం నేను ఒక 2 kgs ఉసిరికాయలను తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లోపల ఉన్న గింజ తీసేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని నేను 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం చిన్న ముక్కలుగా కోసుకున్న ఉసిరికాయను వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలను సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకోండి. అలానే మిగిలిన ముక్కలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలను వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేసి మరొకసారి ఫ్రై చేయండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి ఈ పోపును తీసుకోండి. ఒక 4 స్పూన్స్ మెంతులు, ఒక 50 గ్రామ్స్ ఆవాలు మంచిగా ఫ్రై చేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలు చల్లారిపోతాయి. 20 గ్రామ్స్ ఆవాలు, మెంతులు కలిపిన పిండి, 50 గ్రామ్స్ కారం, 20 గ్రామ్స్ సాల్ట్. మనకి సాల్ట్, ఆవపిండి ఈక్వల్ క్వాంటిటీ వస్తుందండి. కారం ఎక్కువ పడుతుంది. వీటిని ఈ ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా మరొకసారి కలుపుకోండి. మీరు ఇలా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం, ఆవపిండి చెక్ చేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత ఈ పచ్చడి మునిగే వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వేసుకోండి. నేను ఆయిల్ని ఒక్కసారి వేడి చేసుకుని దానిలో ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నానండి. చల్లారిన తర్వాత నేను ఈ ఉసిరి పచ్చడిలో వేసి కలుపుకున్నాను. ఇంతేనండి, మనకి ఈజీగా టేస్టీగా ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. మనకి పచ్చడి ఎప్పుడు ముక్క మునిగే వరకు ఆయిల్ ఉండాలండి. అప్పుడు పచ్చడి త్వరగా పాడవ్వదు. మనం ఈ పచ్చడిని 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనం తింటుంటే ఈ ఉసిరికాయ ముక్క క్రిస్పీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.